వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 3 దశాబ్దాల కిందటే ఆయిల్ ఫామ్ మొదలైంది. అయితే ప్రారంభంలో అనేక అనుమానాలు ఉండడంతో చాలామంది రైతులు ప్రభుత్వం ఉచితంగా మొక్కలు సరఫరా చేసినా కూడా 1-2 సంవత్సరాల నుంచి తొలగించారు. సరే, మరికొంతమంది రైతులు ఏదైతే అది అవుద్ది, పంట కొత్తదైనా కూడా ఆయిల్ ఫామ్ 1 సంవత్సరం నాటుకుంటే 40, 50, 60 సంవత్సరాల వరకు దిగుబడిస్తుంది కాబట్టి కంటిన్యూ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగంలో ఒక ఆయిల్ మిల్లు, తెలంగాణలో అశ్వరాపేటలో మరొక ఆయిల్ మిల్లు సహకార రంగంలో నెలకొల్పారు. ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో మరికొన్ని మిల్లులు వచ్చాయి. తాజాగా తెలంగాణలో మరో 4 ఆయిల్ ఫామ్ నుంచి ఆయిల్ తీసే మిల్లులు ప్రైవేట్ రంగంలో నెలకొల్పుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుని రైతులను ప్రోత్సహించింది. అది ఈ సంవత్సరం నుంచి పంట కూడా రాబోతా ఉంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ గెలల ధరలను పెంచింది. ఆయిల్ అట్రాక్షన్ రేషియో అంటే ఆయిల్ ఫామ్ గెలల నుంచి ఆయిల్ తీసినప్పుడు వచ్చే రేషియో 20.01% పెంచింది. గతంలో ఆ సహకార రంగంలో ఉన్న మిల్లుల్లో పాత సాంకేతిక పరిజ్ఞానం, పాత యంత్రాల కారణంగా రికవరీ రేటు తక్కువగా ఉండేది. ఆ రికవరీ రేటుని బట్టి గెలల ధరను నిర్ణయించే వాళ్ళు రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. తాజాగా ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అనేక ప్రైవేట్ సంస్థలు రంగంలోకి వచ్చాయి. రికవరీ రేటు ల్యాబుల్లో కూడా పరీక్షించి 20.01% పెంచడంతో రైతులకి ఎన్నడూ లేని విధంగా ధర దక్కుతా ఉంది. ఒక టన్నుకు 20,456 రూపాయలు తెలంగాణలో దక్కుతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 19,699 నుంచి జనవరికి వచ్చేసరికి 20,680 రూపాయలకు పెరిగింది. ఆయిల్ ఫామ్ చరిత్రలో ఇంత ధర ఎప్పుడూ లేదు. ఇప్పటికే కొన్ని ముదురు తోటల్లో ఎకరాకి 6 నుంచి 8 టన్నుల 10 టన్నుల దిగుబడి కూడా వస్తూ ఉంది. ఒక్కో రైతుకు 1,50,000 నుంచి 2 లక్షల ఆదాయం వస్తుంది. మిగతా పంటలతో పోల్చుకుంటే కూలీల ఖర్చు తక్కువ. ఇక నీటిపారుదల సదుపాయం ఉంటే ఆ ఎరువులు అవి వేసుకుంటే సరిపోతుంది. రైతు సోదరులు ఇప్పటికైనా ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి ఫోకస్ పెట్టండి. ఎందుకంటే భారతదేశం ప్రతి సంవత్సరం 8 లక్షల కోట్ల రూపాయలు వంట నూనెల దిగుమతుల కోసం చెల్లించాల్సి వస్తోంది. మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాలు ఆయిల్ ఫామ్ నుంచి డీజిల్ తయారు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎక్స్పోర్ట్స్ రాబోయే రోజుల్లో ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతుకి రాబోయే రోజుల్లో కూడా మంచి లాభసాటిగా మంచి ధర దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతర పంటల్లో వేరుశెనగ కానీ, నూనె గింజల పంటలో ఆవాలు కానీ, ఈ పంటల్లో దిగుబడులు పెద్దగా పెరగడం లేదు. ఆ పంటలో తెగుళ్ళు సమస్యలు ఉన్నాయి, పెట్టుబడులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం పంట వేయాలి. ఆయిల్ ఫామ్కి ఆ ఇబ్బంది లేదు. ఒక్కసారి పంట పెట్టుకుంటే మొక్కలు కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అయితే పంట సాగు చేయడానికి కూడా 3 సంవత్సరాల ఎరువులు కూడా ఫ్రీగా ఉచితంగా సప్లై చేశారు. దాంతో తెలంగాణలో విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 40 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగుకి అనువుగా ఉంది అని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తేల్చారు. ఆయిల్ ఫామ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులకు మొక్కలు ఉచితంగా ఇచ్చి 3 సంవత్సరాల పాటు ఎరువులు కూడా సప్లై చేసి ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం ప్రకటించబోతా ఉంది. ప్రకటన వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి ప్రయోజనాలు దక్కబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.